సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కృతిక్ బ్లాగ్స్. ఈరోజైతే మునుగోడులోని చికెన్ బాబు దగ్గర మా అమ్మమ్మ ఇల్లు దగ్గరలోని టెంపుల్ని అయితే విజిట్ అయితే చేయబోతున్నాం. స్టార్టింగ్లో వచ్చేసి ఇదైతే సీతారాముల వారి గుడి ఎంట్రన్స్ అన్నమాట. ఇది వచ్చేసి ధ్వజస్తంభం అన్నమాట. ఎంట్రన్స్లోని ధ్వజస్తంభం. అవి వచ్చేసి నవగ్రహాలు. ఇప్పుడైతే మేమైతే గుడి చుట్టూరా ప్రదక్షిణ అయితే చేయబోతున్నాం. మేమంతా ప్రదక్షిణ చేసిన తర్వాత గర్భగుడిలోకి వెళ్ళి మేమైతే అర్చన అయితే చేపించుకుంటున్నాము. ఇప్పుడు మేమైతే గర్భగుడి లోపలికైతే వెళ్ళబోతున్నాము. సో ఇప్పుడు మీకైతే మా పెద్దమ్మ అయితే ముందుగా వెళ్తుంది. సో ఎందుకంటే ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ముందెళ్ళాలని చెప్పారు. సో ఇదే అనమాట సీతారాముల గుడి లోపడనమాట. 2 రాళ్ళ మధ్యలో అయితే ఒక దేవుడు అయితే ఉంటాడు. ఈ 2 రాళ్ళ మధ్యన అయితే శ్రీరాముడు అయితే నిలిచాడు అని ఇక్కడ ఉన్న పంతులు గారు అయితే చెప్తున్నారు. అక్కడ వచ్చేసి శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. గుడి చుట్టూరా మీరైతే చూడొచ్చు. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. సాయంత్రం ఈవినింగ్ టైంలో ఇప్పుడు మేమైతే అర్చన అయితే చేయించుకుంటున్నాము. పంతులు వచ్చేసి అర్చన చేపిస్తున్నాడు. సో మీరైతే చూడొచ్చు. అక్కడనే అనమాట శ్రీరాముడు, లక్ష్మణుడు ఇంకా సీత ఉన్నారు. శ్రీరాముడు అక్కడ నిలిచాడు. ఈ గుడి ఎంట్రన్స్లో వచ్చేసి ఈ వినాయకుడి విగ్రహం అయితే ఉంది. అక్కడ మా పెద్దమ్మ అయితే కొబ్బరికాయ అయితే కొట్టింది. ఇప్పుడు మేమైతే పూజ అయితే చేసేసాము. సో ఇప్పుడు మేమైతే దండం అయితే పెట్టుకుంటున్నాం. సో ఇవి వచ్చేసి నవగ్రహాలు. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి అన్నమాట. గుడి ఎంట్రన్స్ ముందులో అయితే ఉంది. గుడికి ముందులో అయితే ఉంది. నేనైతే దండం అయితే పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడైతే మేము ఇక్కడ కూడా దీపం అయితే వెలిగిస్తున్నాము. ఇది వచ్చేసి శివుడిది అన్నమాట. ఈ సంవత్సరమే ఇక్కడ శివలింగాన్ని అయితే పెట్టారు. ఈ నంది కొమ్ముల మధ్య నుంచి అయితే దేవుణ్ణి అయితే చూశాను నేను. మీరైతే చూడొచ్చు దేవుణ్ణి, శివలింగాన్ని. ఇప్పుడు నేనైతే దండం అయితే పెట్టుకున్నాను. అక్కడ కూడా పూజ చేసేసి అయితే ఇక్కడ హోమాల దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసి హోమం అయితే చేస్తారంట శ్రీరామనవమి రోజు. ఇదైతే ఇక్కడ వచ్చేసి గుడి దగ్గరలోని ఎల్లమ్మ గుడి అయితే ఉంది. దీని లోపలికి వెళ్ళి మేము చూస్తుంటుంటే ముందుగా నేను వెళ్ళి చూడగానే ఫాస్ట్గా ఉరికి వెళ్ళి చూడగానే నాకు ఫుల్ భయం వేసింది. ఇక్కడ లోపల చాలా పెద్ద పుట్ట ఉంది. నేనైతే చాలా భయపడ్డాను. కానీ ఏం కాదు, ఇది దేవుడిది కదా అని చెప్పేసరికి నేను ధైర్యంగా వెళ్ళి దేవునికి మొక్కున్నాను. ఇక్కడ కూడా మేము అయితే పూజ చేసాము. సో ఇంకా బయటికి వచ్చేసాము. నేను ఇప్పుడు వాయిస్ చెప్తుంటుంటే మా చెల్లి ఎలా నూకేస్తుందో చూడండి నన్ను. ఇప్పుడు నేను
అంతా చెప్తుంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే నన్నైతే ఇలా నూకేస్తుంది చూడండి వీడియోలో, అలా నూకేస్తుంది. సో దాట్స్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. ఇదైతే ఈరోజు శ్రీరామనవమికి అయితే ఇక్కడ మేమైతే ప్రతిసారి వస్తాము. సో ఇక్కడ శ్రీరామనవమికి చాలా మంచి లైటింగ్స్తో పెద్ద జాతర జరుగుతుంది.